చాలామంది జాబ్ సెర్చింగ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా వాళ్ళ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు, వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ స్కెడ్యూల్ అవ్వవు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ ATS. హాయ్ గైస్, ఐఎమ్ శశిధర్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లైఫ్. ఈ వీడియోలో మనం ATS అంటే ఏమిటి, ఈ ATSకి ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అవ్వకపోవడానికి రిలేషన్షిప్ ఏమిటి, ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనే విషయాలు డిస్కస్ చేద్దాం. ATS అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది రిక్రూటర్స్కి అసిస్టెంట్ లాంటిది. ఇట్ మేక్స్ దే జాబ్ ఈజీ. అది ఎలా అంటే, ఏదైనా ఒక కంపెనీలో ఒక జాబ్ ఓపెనింగ్ ఉంటే దానికి చాలా మంది అప్లై చేస్తారు. అలా అప్లై చేసిన ప్రొఫైల్స్ అన్నింటినీ ఇంతకు ముందు అయితే ఈ రిక్రూటర్స్ మాన్యువల్గా వెరిఫై చేసి ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఆ రిక్వైర్మెంట్కి బెస్ట్ సూటబుల్ ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓపెన్ పొజిషన్కి 100 పీపుల్ అప్లై చేస్తే అందులో ఆ జాబ్ డిస్క్రిప్షన్కి క్లోజెస్ట్ మ్యాచ్ ఉన్న ఒక 5 or 10 రెజ్యూమేస్ని ఈ ATS పిక్ చేసి రిక్రూటర్స్కి ఇస్తుంది. అంటే రిక్రూటర్స్ ఆ రిమైనింగ్ 95 ప్రొఫైల్స్ని అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు కేవలం ఆ 5 ప్రొఫైల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ క్యాండిడేట్స్కి కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఒక బిల్డింగ్కి సెక్యూరిటీ గార్డ్, ఒక కంప్యూటర్కి యాంటీవైరస్, ఒక కంపెనీ ఆర్ నెట్వర్క్కి ఫైర్ వాల్ ఎలా యూజ్ అవుతాయో ఈ రిక్రూటర్స్ కూడా ఈ ATS అన్నది ఎలా యూజ్ అవుతుంది. ఇక్కడ జాబ్ సీకర్స్కి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ ATSని దాటుకుని ముందుకు వెళ్ళడం ఎలా. అది తెలియాలంటే అసలు ఫస్ట్ ATS ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ప్రతి జాబ్ రిక్వైర్మెంట్కి ఒక స్పెసిఫిక్ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ JDలో కొన్ని టెక్నికల్ వర్డ్స్, వాళ్ళు ఏ పొజిషన్ హైర్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, డొమైన్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ మెన్షన్ చేసి ఉంటారు. ఈ ATS సింపుల్ గా మీ రెజ్యూమేస్ని స్కాన్ చేసి అందులో వాళ్ళకి కావాల్సిన కీవర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయా లేవో చెక్ చేస్తుంది. మీ రెజ్యూమే ఆ JDకి 90 to 100% మ్యాచ్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని, 70 to 90% మ్యాచ్ అయితే గుడ్ మ్యాచ్ అని, ఇలా ప్రతి రెజ్యూమేకి ఒక్కొక్క ర్యాంక్ అసైన్ చేస్తూ ఉంటుంది. అలా టాప్ ర్యాంకింగ్ వచ్చిన ప్రొఫైల్స్ కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. కానీ ప్రాక్టికల్లీ ప్రతి రెజ్యూమే ప్రతి JDకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ. కాబట్టి ఇన్ జనరల్ 70 to 80% మ్యాచ్ అయితే చాలు, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. అంటే 70 to 80% అన్నది గుడ్ ATS స్కోర్ అనమాట. బట్ మన ATS స్కోర్ ఎంతో మనకి ఎలా తెలుస్తుంది అంటే, దానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. జాబ్ స్కాన్ అని, స్కిల్ సింకర్ అని, పెయింట్ మైండ్స్ అని. ఇలాంటి వెబ్సైట్స్ లో మీరు ఆ జాబ్ డిస్క్రిప్షన్ ని మీ రెజ్యూమేని అప్లోడ్ చేస్తే ఆ వెబ్సైట్ మీ రెజ్యూమేని స్కాన్ చేసి మీ ATS స్కోర్ ఎంతో చెప్తాయి. అంతేకాకుండా మీ ATS స్కోర్ పెంచుకోవడానికి మీ రెజ్యూమేలో ఏం కీవర్డ్స్ యాడ్ చేయాలి, ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలని సజెషన్స్ కూడా ఇస్తాయి. ఆ సజెషన్స్ కి తగ్గట్టు మీ రెజ్యూమేని మోడిఫై చేసి జాబ్స్ కి అప్లై చేస్తే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. ప్రతి రిక్వైర్మెంట్, ప్రతి జాబ్ డిస్క్రిప్షన్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ JDని బట్టి మీ రెజ్యూమేని కూడా మోడిఫై చేసుకుంటూ జాబ్స్కి అప్లై చేయాలి. అలా చేస్తే మీకు ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ అవుతాయి. ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం. మరొక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో ఇంకో వీడియోలో కలుద్దాం.